శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమరమ ఆశీస్సులు మీ అందరూ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వార ఫలాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంచుదాం. నిర్ణయాల విషయాల్లో కొంత క్లియర్గా ఉండకపోవడం, కొంత అప్ అండ్ డౌన్ అవడం అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు, కొంత విషయాల్లో కొంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత కింద మీద పడే అవకాశం, తర్వాత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి పని విషయంలో క్లియర్గా ముందుకెళ్ళడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని ప్రయత్నాలు చేస్తే మంచి డెవలప్మెంట్ ఇస్తాడని చెప్పుకోవచ్చు. నూతనంగా కొంత నిర్మాణాలు కానీ నిర్మాత విషయాల్లో కొంత క్లారిటీ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా గృహాలు కానీ కొత్త సంతోషాలు మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసినా రైజింగ్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం మీరు అనుకున్నట్టు ముందుకెళ్ళగలిగితే మంచి ప్రయత్నాలు, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వ్యక్తుల జీవితంలో క్లారిటీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాల విషయాల్లో కొంత క్లియర్గా ఉండడం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. మీకు ఒక సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.